చూసుకోవచ్చు. గోర్జగుండాలు అంటే ఇవేనంట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనోళ్ళ గురించి చెప్పాలంటే సంవత్సరానికి ఈ అడవిని 3 సార్లు ఎలో చేస్తే ఇగోండి ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు, ఇగో మాకు ముందు వెహికల్లో వస్తుంటే కూడా మాకు ఆపినరు, ప్లాస్టిక్ పేపర్లు తీసుకుపోవద్దు, వాటర్ బాటిల్స్ తీసుకోవద్దు అని చెప్పి. ఒకవేళ తీసుకెళ్ళినా రిటర్న్ తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. మేము కూడా వాటర్ బాటిల్స్ అనేది తీసుకెళ్తున్నాము, ఇక్కడ పడేయకుండా వెనకకైతే తీసుకెళ్ళాలన్నమాట. సో మొత్తానికి చూడొచ్చు, ఇంత దట్టమైన ఫారెస్ట్లో కూడా జస్ట్ సంవత్సరానికి 3 సార్లు అలో చేసినా కానీ ఇట్లా బిస్కెట్ చేస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడరా, ఒక గొర్రెలు ఉన్నారు ఒక్కొక్కడు. సో ఇక్కడ చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇష్టోళ్ళు అయితే ఉన్నారనమాట. ఇది ఏం గుండాలు, గోర్జగుండాలు కదా. సో ఇలాంటి గుండాలు కొన్ని ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ సలేశ్వరం యాత్ర అనేది అమర్నాథ యాత్ర అంటారు కదా, ఇప్పుడు అంటారు కదా. ఒకప్పుడు మా తాత ముత్తాతల కాడ నుంచి ఇక్కడికి వస్తుర్రు. ఆ రోడ్డు నుంచి అయితే ఎప్పుడు రాలేదు. నేను చిన్నప్పుడు అంటే నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు నాన్నగారు అందరు ఇదే రోడ్లో వచ్చిర్రు. ఈ రోడ్లోనే వచ్చి ఈ రోడ్లోనే మా తాతలు ఈ మేకలు కాసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు ఈ రోడ్ల ఈ అడవిలా. అయితే అప్పటి నుంచి కూడా ఇదే రోడ్డు వాడేటోళ్ళు, ఇదే బాట వాడేటోళ్ళు. ఈ బాటలో వచ్చి ఈడ వచ్చి ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు లిటరలీ ఇక్కడ పైన నుంచి చెట్టు ఉందా, ఈ చెట్టు వేర్ల పొంటి ఆ కొండల పొంటి వస్తాయి. పైన కాలువ ఉండదు. అచ్చా, నువ్వు మొత్తానికి మీ తాతల ముత్తాతల స్టోరీ అట్లాని కాదు. ఈ వాటర్ లో వచ్చేసి ఆయుర్వేదం వాటర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నా దీనిలో స్నానం చేయడం వల్ల, చూడడానికి నీళ్లు డార్క్నెస్ ఉన్నాయి కానీ దీనిలో స్నానం చేయడం వల్ల చాలా అంటే చాలా లోతుంటది. నేను ఎప్పుడు లోపలికి పోలే, మనం గడగడ ఈ పిల్ల కాలువలం కదా, పిల్లల ఈతలు కొట్టినాము, అవి పెద్ద లోపలికి ఎప్పుడు పోలేదు. వాటర్ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నువ్వే చెప్తావు. సో నైట్ అయితే గనక మనకి వాటర్ ఫ్లో అనేది పైనుంచి వస్తాయి అనమాట. సో ఇక్కడ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయా? వస్తాయి. ఇందాక కాదన్న ఆడ వస్తాయి కదా, దేవుని దొరికిండు. చేపలు అయితే ఉన్నాయి. నాకు అంటే కొంచెం బ్లాక్ ఉన్నది కాబట్టి తాగాలని లేదు. ఆడ తాగాలనా? ఇక్కడ పైన పడుతుంటా. ఓకే, అంటే ఈ వాటర్ టేస్ట్ నాకు తెలుసు. అన్న అయితే టేస్ట్ చేస్తాడు ఇప్పుడు. బాగున్నాయి. మన స్వీట్ ఉన్నాయి. అండ్ మనం రాగి బిందెలో నీళ్లు కొలువ చేస్తే, అంటే దాంట్లో వేసి పెడితే టేస్ట్ ఎట్లయితే వస్తుందో అన్నీ ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎంత మీదికి ఉందో చూడరు, లిటరల్లీ డైరెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ ఎంత కిందికి ఉంది, ఇంకా పైకి కూడా ఉందట. సో అంటే పైకి పోతే మనకు కనబడాలని చెప్పి. ట్రెక్కింగ్ అయితే సూపర్ ఉంది, అదేవిధంగా చినుగుతుంది. కొంచెం సేపటికి కలిసిపోతున్నాం, ఆటోమేటిక్గా మళ్ళీ ఎనర్జీ వస్తుంది నిజంగా.